హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. టుడేస్ రెసిపీ దోసకాయ సోయా చంక్స్. చాలా బాగుంటుంది. గ్రేవీ కర్రీ ఇది. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వేడి నీళ్ళలో సోయా చంక్స్ని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. తర్వాత చల్లనీటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గట్టిగా పిండుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 టైమ్స్ చేసుకోవాలి. ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 పచ్చిమిర్చి ముక్కలను, 1/2 కప్పు ఆనియన్స్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని దోరగా వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన దోసకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా వాటర్ సపరేట్ అయి దోసకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. కారం బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. ఇందులో 1 కప్ టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ అవనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులోనే నానబెట్టి పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. కూరలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ సోయా చంక్స్కి పట్టేలాగా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఇందులో ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని కూరంతా దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. సోయా చంక్స్ హెల్త్కి చాలా మంచిదండి. హై ప్రోటీన్ ఉంటుంది. మజిల్కి, బోన్స్కి చాలా సపోర్ట్ చేస్తుంది. చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతో పిల్లలకి పెట్టడం మర్చిపోవద్దు. కంపల్సరీ వాళ్ళ డైట్లో ఇది యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. కూర మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకపెట్టుకుని చివరిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే మన గ్రేవీ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.